భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జనలో క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున లేచిన తరంగమని, ఆంగ్లేయులపై పెద్ద తిరుగుబాటు క్విట్ ఇండియా ఉద్యమమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టే ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలోని తెనాలి ప్రాంతం నుంచే మొదలైందని ఆలపాటి గుర్తు చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సముపార్జనలో అమరులైన అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించారు. భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాటి ఉద్యమ కాలంలో రణరంగ చౌక్ ఒక ఉద్యమ ప్రాంతంగా నిలిచిపోయిందని అన్నారు. నాటి స్ఫూర్తి కులాలు మతాలు లేవని, పోరాటాలు దేశం కోసం జరిగాయని ఆలపాటి గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. మహమ్మద్ ఖుద్దూస్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే బానిసలుగా బతకాల్సిన పరిస్థితి నేడు ఎదురవుతుందని అభిప్రాయపడ్డారు. రైలు రోకో సందర్భంలో జరిగిన కాల్పులలో 7గురు అమరులైన నేపథ్యం గుర్తు చేసుకున్నారు. కంచెర్ల ఏడుకొండలు, అన్నం పిన్నారావు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, తవ్వా ప్రసాద్, జట్టి రేణుక, జాస్తి సరళ, తాడిబోయిన హరికృష్ణ, నిమ్మకాయల రమ్య తదితరులు పాల్గొన్నారు. మన దేశం నుంచి పరాయి దేశస్తుల్ని వెళ్ళిపోమని చెప్పడానికి ఈ దేశాన్ని వదిలి మీ అందరూ కూడా వెళ్ళిపోవాలి, స్వధర్మం, స్వపరిపాలన, స్వదేశీ విధానాలన్నీ కూడా నినాదాలుగా ఆ రోజున ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా ఆ రోజున ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం, ఆంగ్లేయులు అందరూ కూడా మన భారతీయుల్ని బానిసలుగా భావించిన సందర్భంలో తిరగబడ్డటువంటి స్వాతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఒక ప్రధానమైన ఘట్టం. ఆ ఘట్టంలో భారతదేశంలో ఎక్కడ కూడా జరగల అలాంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి గడ్డపై స్వాతంత్ర సముపార్జన కోసం నిరసనగా రైలు రక్కోని చేపట్టిన సందర్భంలో బ్రిటిష్ పాలకులు కిరాతకంగా చెదరగొట్టడానికి అక్కడికి వచ్చిన ప్రజానీకాన్ని లాఠీ చార్జీ చేయటం, లాఠీ చార్జీ చేసినా కూడా రొమ్ము చూపారో తప్పితే వెన్ను చూపినటువంటి ప్రజానీకం మన తెనాలి ప్రజానీకం. అలాంటి సందర్భంలో భయభ్రాంతులై మన్ని భయపెట్టడానికి గాలిలో కాల్పులు జరిపారు. ఆయన కూడా భయపడలా. అప్పుడు కిరాతకంగా స్త్రీ పురుషులనే వివక్షను కూడా చూపకుండా, చిన్నపిల్లలు ఉన్నారనే విచక్షణ చూపకుండా నేరుగా ప్రజల మీదకి కాల్పులు జరిపిన సందర్భంలో ఆ ఘటనలో స్వాతంత్ర సముపార్జన కోసం కొంతమంది ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి, కాల్పులకి గురై మరణించడం జరిగింది. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో లక్షల మంది త్యాగాలతో ఏర్పడినటువంటి స్వతంత్రం, ఈరోజు ఈ స్వతంత్ర ఫలాలను మనందరం అనుభవిస్తున్నాం. అంటే లక్షల మంది ప్రాణ త్యాగమే ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందనేది అందరికీ తెలిసిన సత్యం. స్వరాష్ట్రంలోనే బానిసలుగా బతికే పరిస్థితి ఈరోజు ప్రభుత్వాల్లో కొనసాగుతుందంటే ఏ విధంగా పరిపాలన సాగుతుందో, ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 200 సంవత్సరాల పైచిరుకు పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన పరిస్థితుల నుండి ఈరోజు స్వరాష్ట్రంలోనే మళ్ళీ స్వరపాలకుల మీద దండయాత్ర చేసే కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందో ప్రజలు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కొల్లిపర మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, శాసనసభ్యులు శివకుమార్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొల్లిపర మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే శివకుమార్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తహసీల్దార్ నాంజారయ్య, వేణుగోపాల్ రెడ్డి, రెడ్రౌతు బాలరాజు, అడపాల శివనాగేశ్వరరావు, అదేవిధంగా పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు, సామ్రాజ్యం, రాము, సంధ్యారాణి, సాక్షి సుధీర్, ప్రజాశక్తి రవి, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్, బూరల దుర్గా, నాంచారమ్మ, చక్రాయపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాల స్వేచ్ఛాయుత ఈ భారతదేశం, ఎంతోమంది మహానుభావులు త్యాగ ఫలితం. ఎంతోమంది మహానుభావులు ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం గల ఈ దేశాన్ని, అంటే అనేక కులాలు, అనేక మతాలు అందరూ కలిసి ఒక జెండా కింద మేమంతా భారతీయులం అని గొప్పగా గర్వంగా చెప్పుకునే ఏకైక దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం యొక్క పూర్తి డెఫినేషన్ ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాలు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎంతోమంది గొప్ప మహానుభావులు ప్రధానమంత్రులుగా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క సుఖ సంతోషాల కోసం
పనిచేసిన సందర్భం. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన పరిపాలన మనమే పరిపాలించుకోవాలి, బ్రిటిష్ వాళ్ళని పారతోలాలి అని క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి బాబూజీ గారు, మహాత్మా గాంధీ గారు స్వతంత్ర సంగ్రామం చేస్తే ఆ రోజు ఆయన ఆశించిన భారతదేశం అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలి అంటే అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా నిర్భయంగా తిరగాలి అని ఒక గొప్ప, ఎక్కడైతే భారతదేశం ప్రధానంగా గ్రామీణ వాతావరణం గల ఈ సువిశాల భారతదేశం సుమారు ఆ రోజుకి 90% వ్యవసాయం మీద ఆధారితపడిన ఈ భారతదేశాన్ని, అలాగే గ్రామీణ భారతదేశాన్ని ఆయన కన్న కలలు. ఈ 75 సంవత్సరాల్లో అనేక పార్టీలు, అనేక మంది కొంత ముందుకు తీసుకెళ్ళగలిగారు. కానీ ది వన్ అండ్ ఓన్లీ ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ, ఈ రెండే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాబూజీ గారి కళని సాకారం చేసిన ముఖ్యమంత్రి, సాకారం అవుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ప్రీతమ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. స్వాతంత్రం అంటే ఒకళ్ళు ఇచ్చే వరమో బిచ్చమో కాదు, అది పౌరుషం గల జాతి ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఎందరో తమ ధన మాన ప్రాణాల్ని ఈ దేశ స్వాతంత్రం కోసం అర్పించారు. కొన్ని మతాలు వాళ్ళ పండుగను చేసుకుంటాయి, అది ఆ మతం వరకే ఉంటుంది. అదేవిధంగా వ్యక్తుల పుట్టినరోజులు, ఈ రోజున మా ప్రీతమ శాసనసభ్యుల పుట్టినరోజు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, శివన్న అభిమానులకి, మా అందరికీ ఇది పండుగ రోజు. కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు చేసుకునే పండుగ ఏదన్నా ఉన్నది అంటే అది స్వాతంత్ర దినోత్సవ పండుగే. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన లోకల శివన్న గారి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ పాలకుల నుండి మనం స్వతంత్రం కోసం ఎంతోమంది, అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి ఈరోజు మనకి ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో మెలగడానికి కూడా మన ఈ విధంగా స్వతంత్రం తీసుకొచ్చిన నాయకులందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోకల్ శివన్న గారికి ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 75 స్వతంత్రం వచ్చిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి మన పార్టీ ఆఫీసులో ఘనంగా పండగలాగా జరుపుకుంటున్నాం. మా అన్నగారు అయినటువంటి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటున్నామండి. ఈయన ఎట్లాగే నిండు నూరేళ్ళు జీవించాలని, మా మహిళలకు అందరికీ కూడా ఇదిగా ఉండాలని, వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నానండి. అదేవిధంగా ముఖ్యంగా ఈనాడు స్వతంత్ర దినోత్సవం కావటం వల్ల ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నేటి సమాజంలో లక్షాధికారుల కంటే కూడాను లక్షాధికారులు మిన్న అనేటటువంటి సూక్తిని ఈనాడు మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ప్రపంచంలో లక్షాధికారులు చాలామందినే ఉంటారండి. లక్షల సంపదను పోగేసుకునే వారికంటే కూడాను ఉన్నత చెక్కు చెదరని లక్ష్యశుద్ధి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రజలకు మార్గదర్శకులు అవుతారండి. మన భారతదేశానికి స్వేచ్ఛాయుతంగా మన పాలన మనం చేసుకునేటువంటి విధానం 74 సంవత్సరాల నుండి 75వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో ఇక్కడ జెండా ప్రతిష్ఠ జరగటం, ఫ్లాగ్ ఆవిష్కరణ జరగటం, ఇది ఆనవాయితీగా ఫస్ట్ నుంచి కూడా మనం జరుపుకుంటున్నటువంటి విధానం. భారతదేశంలో స్వతంత్రంగా మన పాలన మనం చేసుకునేటువంటి విధానాన్ని అవలంబించినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం కానీ, మన గాంధీ గారు మనకు తీసుకొచ్చినటువంటి స్వరాజ్యంలో గ్రామ స్వరాజ్యం అని కోరుకున్నటువంటి ఆదినాడే గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి అనుకున్నటువంటి గాంధీ గారి కళ ఇన్నాళ్ళకి 73 సంవత్సరాలకు కానీ జగన్ గారు రూపంలో గ్రామ స్వరాజ్యం ఏర్పరచుకుంది. శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జన్మదినోత్సవం సందర్భంగా నందివెలుగు మహర్షి దయానంద వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నందివెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్ ఎమ్మెల్యేకి స్వాగతం పలికి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పవన్ కుమార్ మాట్లాడుతూ శాసనసభ్యునిగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు రాజకీయాలలోనూ మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశ్రమ పర్యవేక్షకులు మంత్రోచ్చరణ ఆశీర్వచనాలు అందచేసి దుశ్శాలువ పూలమాలలతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి నందివెలుగు సర్పంచ్ కానీ వీళ్ళందరూ పార్టీ కేడర్ కూడా ఈ నందివెలుగులో వృద్ధాశ్రమంలో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింకా ఎన్నో పదవులు అనుభవించాలని ఈ రాష్ట్ర మంత్రిగా కూడా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరి ఈరోజు స్వతంత్ర వేడుకల్లో భాగంగా తెనాలి రూరల్ మండలంలో జగడగుంటపాలెంలో అదేవిధంగా టౌన్లో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కూడా అన్ని ఈ కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి తెనాలి ముద్దుబిడ్డ అయినటువంటి మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా జెండా నేషనల్ జాతీయ జెండా ఇనాగ్రేషన్ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం అని చెప్పి కూడా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజలందరికీ అలానే తెనాలి నియోజకవర్గంలో రెండవ అత్యంత పెద్ద పండుగైన మన గౌరవ శాసనసభ్యులు వర్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మదినం గ్రామంలో జరుపుకోవటం మాకెంతో సంతోషకరంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా మన నియోజకవర్గం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని, దానికి మన శాసనసభ్యులు వర్యులు బాగా కృషి చేసి అట్లానే మన నియోజకవర్గాన్ని మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే గారికి పూర్తి భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించాలని వెండి వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెండి వృత్తిదారుల సంఘ అధ్యక్షులు ఫజల్ ఖాన్, కార్యవర్గ సభ్యులు వంగల మాధవరావు, నాగమల్లేశ్వరరావు, నన్నే, కాజా, జగదీష్ కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుక నిర్వహించారు. మన అధ్యక్షులు ఫజల్ ఖాన్ గారు మరియు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు తొలచూరి నాగమల్లేశ్వరరావు గారు, అలాగే అందరూ కార్యవర్గ సభ్యులు, మన వెండి వృత్తి సమైక్య వెండి వృత్తిదారులు అందరికీ శుభాభినందనలు. ఈ 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళ జెండా ఆవిష్కరణ జరిగింది. ఏ విధంగా అయితే గాంధీజీ గారు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈ 75 సంవత్సరాలు అయిందో, కరోనా మహమ్మారి వచ్చి మనల్ని అందరినీ చాలా దీంట్లో తోసింది. కానీ మేమందరం కలిసికట్టుగా ఉండి ఆ కరోనాని పాలద్రోలి ముందుకు సాగుతామని, ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని. తెనాలి పట్టణ అర్బన్ బ్యాంకు అధ్యక్షులు జట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం బ్యాంకు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ జట్టి నాగేశ్వరరావు, కాకి దేవ సహాయం, బొల్లినేని బుజ్జి, లాయర్ జగదీశ్వరాంబ, బ్యాంక్ సెక్రటరీ అమర్నాథ్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చైర్మన్ జట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకులు ప్రజా సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని పేర్కొన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఇప్పుడు వరకు పేద బలహీన వర్గాలకి అభ్యున్నతికి లోకల్ గవర్నమెంట్స్ కానీ లోకల్ ప్రభుత్వాలు కానీ చేసింది చాలా తక్కువ. ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా వెనకబడి అన్ని రకాలుగా ఆర్థికంగా సాంఘికంగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు. ఈ ప్రస్తుత గవర్నమెంట్ వచ్చే 2 సంవత్సరాల నుంచి చాలా విశేషమైన కృషి చేస్తుంది. వాళ్ళని బాగా అభ్యున్నతి తీసుకురావడానికి స్వాతంత్ర ఫలాలు అందరికీ ఈక్వల్గా అందించాలనే ప్రయత్నంలో ఉంది. చాలా మంచి పని, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు గవర్నమెంట్. ఈ రకంగా దానికి అనుగుణంగానే మేము కూడా వర్క్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా మేము కూడా కృషి చేసి తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షకురాలు భానుమతి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాల పర్యవేక్షకురాలు భానుమతి, రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి మన ఈ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులందరికీ మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా మనం చాలా త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవమే సంబరమే కాదు, మనం ఈ కోవిడ్ మహమ్మారిలో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఈ భయంకరమైన పరిస్థితిని విస్తృతం కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండి మరి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మా రెడ్ క్రాస్ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం సాధించి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నిర్వాహకులు కుర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన పంపిణీలో విశ్రాంత మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ రమణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆనందదాయకమని, ఎందరో స్ఫూర్తి ప్రదాతలు వీరమరణం పొంది దేశ ప్రజలకు స్వేచ్ఛనిచ్చారని నాటి మహనీయుల స్ఫూర్తిని కొనియాడారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్, మస్తాన్ వలి, కాళేశ తదితరులు పాల్గొన్నారు. మన పూజ బాపూజీ గారి వారి ఆదర్శం చేసుకుంటూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం కాదు నాకు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది నాకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో మీరు భారతదేశాన్ని క్లీన్గా ఉంచాలని చెప్పారు. మరి అదే స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మన గౌరవ శాసనసభ్యుల వారు అయితేనేమి, కార్యక్రమంలో భాగంగా మన శాసనసభ్యుల వారు వచ్చి సుందరతనాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ శివలింగేశ్వర భక్త సేవ సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో క్లాత్తో కుట్టిన జాతీయ జెండాలను అందరికీ కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనాటి త్యాగదనుల మార్గంలో అందరూ కూడా నడిచి మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుస్తున్న భోగభాగ్యాలు, ఈ సిరి సంపదలు మరి పెద్దలు ఎంతమందిలో వారి యొక్క త్యాగాలతోనే వచ్చిందని చెప్పి నేను పక్కాగా నమ్ముతున్నాను. అంటే జాతీయ పతాకాన్ని ఈ రోజున మరి క్లాత్తో తయారు చేయబడిన మరి గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారు పంపించారు ఈ జెండాలని. ఈ జెండాలు ఉచితంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న మరి అటు ఇటుగా వెళ్తున్న పాదచారులకు కూడా దీన్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈగల్ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాని ఈదర వెంకట పూర్ణచంద్, నల్లూరి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళీలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగదనుల పుణ్యఫలంతో స్వాతంత్ర్యం లభించిందని వక్తలు పేర్కొన్నారు. తెనాల పర్యటన ప్రజలకు ముందుగా 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్రం ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితమే ఈ స్వతంత్ర దినోత్సవం. మనం ఈ స్వేచ్ఛ శ్వాసలు పీలుస్తున్నామంటే ఈ స్వతంత్ర సమరయోధుల యొక్క ప్రాణ త్యాగమే. ఈ సందర్భముగా అందరికీ 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 75వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం అనేది ఎంతోమంది వీరులు అమరులయ్యి వారి ప్రాణాల త్యాగం చేసి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇవాళ మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది కేవలం స్వాతంత్ర సమరయోధుల చేయటం వల్లనే. ఈ స్వాతంత్ర దినోత్సవానికి భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దుగ్గిరాల మండలంలో ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్లో సీఐ ప్రతాప్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె మల్లేశ్వరి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కుసుమశ్రీదేవి, పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, ఎక్సైజ్ స్టేషన్లో సీఐ కె రవీంద్ర, మార్కెట్ యార్డులో చైర్మన్ కొండూరు ముత్తయ్యలు జెండాను ఎగురవేసి వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశం కోసం ఎందరో పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించడం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాటం చేసి వివిధ దశల్లో ఆనాడు త్యాగమూర్తుల ఫలితంగా స్వాతంత్ర్యం రావడం జరిగిందన్నారు. అహింసావాదంతో పోరాటం చేసిన గాంధీజీ జైలు జీవితం గడిపారన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దేవరపల్లి వీరయ్య, వీఆర్ఓలు శ్రీనివాస్, బాబురావు, సీతయ్య, సుబాని, ప్రసాద్, మురళీకృష్ణ, జగదీష్, ప్రేమ్సాగర్, మోహన్, పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి, వెంకటేశ్వర నాయక్, ఎస్కే సుబాని, నాగూర్, రవికాంత్ నాయక్, ఎక్సైజ్ ఎస్ఐ రాజేశ్వరి, నాగలక్ష్మి, రాము, గోవర్ధనరావు, సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2వ తరగతి పౌరులు వీరు ఎటువంటి పని చేయలేరు, వీరు స్వపరిపాలన కొనసాగించలేరు అని అనుకున్న బ్రిటిష్ ప్రభుత్వానికి మిగతా ప్రపంచ దేశాలకి ధీటుగా జవాబు చెప్పే విధంగా భారతదేశం అభివృద్ధి సాధించింది అంటలో ఎంత మాత్రం సందేహం లేదు. అన్ని రంగాల్లోనూ ఈరోజు భారతదేశం ముందుకు దూసుకుపోతూ ఉంది. భారతదేశము ప్రపంచంలోని ఒక గుర్తింపు పొందే స్థాయిలో ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడింది. వందలు, వేలు, లక్షల మంది మన దేశం కోసం ఎంతోమంది పోరాడారు. వారి యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, కుటుంబాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని సమర్పించారు. కాబట్టే మనం ఈ రోజున ఈ విధంగా స్వాతంత్రం జరుపుకొని స్వాతంత్రాన్ని తెచ్చుకొని మనం ఈ రోజున ఈ విధంగా ఉండగలుగుతున్నాం. లేదంటే ఈ రోజు కూడా మనది బానిస బతుకులు. బ్రిటిష్ వారి పరిపాలనలో ఇప్పటికీ కూడా మనకి విముక్తి లభించేది కాదు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారిని మనం ఎంతైనా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క లీడర్ లాగా ఉండి దేశం మొత్తాన్ని కూడా ఎవరైతే ఈ స్వాతంత్ర పోరాటానికి
పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లీడర్ లాగా వ్యవహరించి అందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి దేశం మొత్తాన్ని కూడా ఒక త్రాటి మీద నడిపించి 1947 సంవత్సరానికి 1947 ఆగస్టు 15 నాటికి స్వాతంత్రం వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం సంగం జాగర్లమూడిలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తోట శ్రీనివాసరావు, నాగమోతు రామారావు, నాగమోతు శివనాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నం సుబ్బయ్య, కె శివరామిరెడ్డి, చెక్క కోటయ్య, పాలడుగు సాంబశివరావు, జ్యోతుల కనకసుందరం తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుక నిర్వహించారు. మిఠాయిలు పంచిపెట్టారు. 75 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకుంటానికి ముఖ్య కారణం మనకు 75 సంవత్సరం దినోత్సవం ప్లస్ మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా మనం ముందుండి చేయడానికి మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా ఉన్నందువల్ల ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. స్వతంత్రం కోసం మన తెనాలి వాసులు కూడా ఎంతోమంది తన ప్రాణత్యాగాలు చేసి స్వతంత్ర ఉద్యమంలో ప్రథమ భూమిక పోషించిన దాంట్లో మన తెనాలి కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. హరిదాసు శివప్రసాద్ 51వ జయంతి సందర్భంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిరాశ్రయులు పేదలకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిదాసు శివప్రసాద్ సేవలను ఆయన స్నేహితులు కొనియాడారు. శివప్రసాద్ పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించడంతో పాటు ఉన్నత విలువలతో వ్యవహరించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మృతి పేదలకు న్యాయ సేవలు అవసరమయ్యే వ్యక్తులకు లోటని అభిప్రాయపడ్డారు. తెనాలి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, కాళిదాస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హరిదాసు శివప్రసాద్ అన్నయ్య గారు అందరికీ సుపరిచితుడేను. ఆయన గతంలో లాయర్గా ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేసి ఉన్నారు. దానిలో భాగంగా 51వ జయంతి సందర్భంగా ఈ రోజున మన శివలింగేశ్వర భక్త బృందం అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ అందరూ సహకరించేస్తున్నారు. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనం హరిదాస్ శివప్రసాద్ గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన ఇతరులకి శ్రేయోభిలాషి. ఎప్పుడూ కూడా ఏ న్యాయ విషయంలో కానీ లేకపోతే కోర్టు విషయంలో కానీ ఏదైనా సలహాలు ఇవ్వడంలో కానీ ఇతరులకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకి ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ ఇతరులకి అనేక రకాలుగా పేదవారికి కూడా తన యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పేరు సంపాదించుకున్నటువంటి ప్రముఖ న్యాయవాదిగా హరిదాస్ శివ గారు 51వ జయంతి కార్యక్రమం ఈరోజు జరుపుకున్నాం. మరి వారి కుటుంబ సభ్యులు చక్కగా వచ్చి పేదలకు అన్నదానం చేశారు, జెండాలు పంపిణీ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేసి ముందు నడిపిన మా గౌరీశంకర్ అన్నయ్యకి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుని ఆశీస్సులు ప్రతి వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ హెచ్సివి న్యూస్ యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమేనా. ఘనంగా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ జన్మదినోత్సవ వేడుకలు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్ఆర్ఐ వెంకట్ ఇకుర్తి. టీడీపీ కార్యాలయంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మోదీ ప్రజా వ్యతిరేక పాలనపై ధ్వజమెత్తిన సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో యువ సంకల్ప యాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.